ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, ప్రతి బుధవారము మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని యవనస్తుడి కొడుకులో మీకు తెలియజేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కొడుక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పరిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన యవనస్తుడి కొడుకులో యవనుడా నీ యవనం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశంలోండి దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరగబోచున్నది. మరి గత అనేక వారాలుగా ఇదే అంశానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు దేవుని వాక్యంలోనే మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దినము ఇదే అంశంలోండి మరికొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా విని తద్వారా మీకు తెలియజేయబడుతున్న ఆత్మీయ స్థితిగతులను మీ జీవితాల్లో కలిగి మీరు జీవించగలిగితే దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు మీ జీవితాల్లో మీరు పొందుకోగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినంన ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాటలో వాక్యంలో ముగింపు ప్రార్థన అంతట్లో మీరు తోడేయండి. నీ నా మహిమార్థమై ఘనంగా అద్భుతంగా ఈ యవనస్తుడి కొడుకు అంతా జరగడానికి మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడేయమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు వెస్లేలు వచ్చి ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలిసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా
సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన మా సహోదరి బెస్ట్లైన్ బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ముఖ్య సమయంలోనికి మనం వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశంలోండి దేవుని కొనిసనల్లో కొనసాగించబడే జీవితాలు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశంలో భాగంగా యోసేపు గురించి మనం తెలుసుకున్నాం. యోసేపు తన యవనాన్ని దేవుని కొనిసనల్లో కొనసాగిస్తూ మనుషులకు భయపడక దేవునికి మాత్రమే భయపడుతూ జీవించడం ద్వారా దేవుని కొనిసనల్లో తన జీవితాన్ని కొనసాగించడం ద్వారా ఎటువంటి ఆశీర్వాదపు స్థితిని యోసేపు తన జీవితంలో పొందుకున్నాడో ఈ అంశ సందేశంలో మనం తెలుసుకోవడం జరిగినదండి. అంతేకాకుండా ముద్ర ఉంగరాలుగా దేవుడే మనల్ని వాడుకుంటే మనకి ఇటువంటి ఆశీర్వాద స్థితిగతులు ఎదురవుతాయి. మనతో ఉన్నవారు ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు కూడా మనం తెలుసుకోవడం జరిగినదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, సమయలు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. సమయలు దేవుని కనుసనల్లో తన జీవితాన్ని కొనసాగించడం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా మనం చూడగలం 3 రకములైన ఆశీర్వాదాలు సమయలు తన జీవితాన్ని పొందుకున్నాడంట. ఒకటి, ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నారు, న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నారు, యాజకునిగా సమయల్ని దేవుడు ఎన్నుకొని సమయలకి మంచి ఘనతను గుర్తింపును దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య దయచేసినట్లు అక్కడ ఉన్న వారందరి మధ్య సమయలకి మంచి గౌరవప్రదమైన స్థితిని, అంతేకాకుండా ఆశీర్వాదపు స్థితిని సమయలకి దేవుడు దయచేసినట్లు దేవుని వాక్యం బట్టి మనం తెలుసుకున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, దీనా గురించి మనం తెలుసుకోవడం జరిగినది. దీనా తన జీవితాన్ని దేవుని కనుసనల్లో కొనసాగించకపోవడాన్ని బట్టి దీనా పరిస్థితి ఏ విధంగా మారిపోయింది, తన కుటుంబం పరిస్థితి ఏ విధంగా మారిపోయింది, దీనా యొక్క సహోదరులు ఎలా మారిపోయారో కూడా మనం తెలుసుకోవడం జరిగినదండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, గత కొన్ని వారాలుగా యెహోషువ గురించి మనం ధ్యానం చేసుకోవడం జరుగుతున్నది. యెహోషువ దేవుని కనుసనల్లో తన జీవితాన్ని కొనసాగించడం ద్వారా ఎటువంటి ఆశీర్వాదపు జీవితాన్ని తన జీవితంలో తను పొందుకోగలిగాడో దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవడం జరిగినదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే యెహోషువ ఆత్మీయ జీవితం ఎటువంటిదంటే మంచి పరిచారకుడిగా యెహోషువని చూడగలం. నిండు మనస్సుతో దేవుని అనుసరించిన వానిగా యెహోషువని మనం చూడగలం. అంతేకాకుండా గొప్ప ధైర్యవంతుడిగా యెహోషువ గురించి గత వారం మనం తెలుసుకోవడం జరిగినదండి. ఈ వారము దీని కొనసాగింపుగా మరికొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, దానికి ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు ప్రియమైన అవన స్నేహితులారా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో ఈ అంశ సందేశం ద్వారా మనకు తెలియజేయబడింది. ఎంత అభివృద్ధికరంగా ఉంటాయో ఈ అంశ సందేశం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. అంతేకాకుండా ఎంతగా గౌరవించబడతాయో నిజమే సమూయేలు మనం చూడగలం, ఎంతగా గౌరవాన్ని పొందుకున్నాడో. అంతేకాకుండా దేవుని దృష్టి వారిపై ఎల్లప్పుడూ ఎలా ఉంటుందో కూడా ఈ అంశ సందేశం ద్వారా మనం తెలుసుకున్నామండి. అంతేకాకుండా దేవుని కృప దేవుని కొనిసనల్లో కొనసాగించే వారితో పాటు ఎల్లప్పుడూ ఎలా ఉంటుందో కూడా, దేవుని హస్తము కూడా వారితో పాటు ఎల్లప్పుడూ ఎలా ఉంటుందో కూడా, దేవుని ఉద్దేశాలు వారి విషయమై ఎంత ఉన్నతమైన ఉద్దేశాలుగా ఉంటాయి కూడా ఈ అంశ సందేశంలో మనం తెలుసుకోవడం జరిగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఎన్నో అద్భుతమైన విషయాలు కూడా ఈ అంశ సందేశంలో మనం తెలుసుకోవడం జరిగినది. కాబట్టి ఈ అంశ సందేశాలు పూర్తిగా మీరు వీక్షించగలిగితే దేవుడి మీ జీవితంలో ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని మీరు కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోగలరో క్లియర్గా తెలుసుకోగలరండి. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇశ్రాయేలీయుల రెండవ నాయకుడైన యెహోషువ గురించి మనం ఈ అంశ సందేశంలో ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నామండి. యెహోషువ తన జీవితాన్ని దేవుని కొనిసనల్లో కొనసాగించాడండి. అయితే గత వారం ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. యెహోషువ ధైర్యశాలి అని, అంతేకాకుండా ధైర్యవంతుడని మనం గత వారం తెలుసుకోవడం జరిగినది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, యెహోషువ ఎంత ధైర్యవంతుడో కూడా గత వారం అంశ సందేశంలో మనం తెలుసుకున్నాం. యెహోషువ 40 దినాలు
శత్రు దేశమైన కానానికి వెళ్ళి అక్కడ వేగులువానిగా వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతటిని పరిశీలించి, అంతేకాకుండా అక్కడ నుండి అది ఫలవంతమైన ప్రదేశం అని తెలియజేయడానికి కొన్ని పనులను కూడా తీసుకుని వచ్చినట్లు, శత్రు ప్రాంతంలో ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి అన్నింటినీ తీసుకుని వచ్చినట్లు యెహోషువ గురించి గత వారం మనం తెలుసుకున్నామండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు తెలియజేద్దామని ఆశపడుచున్నాను. యెహోషువయే కాదు, యెహోషువతో పాటు ఆ సమయంలో కాలేబు కూడా ఉన్నారండి. ఈ యెహోషువ, కాలేబు ఎంత ధైర్యవంతులో ఈ అంశ సందేశం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వాగ్దాన దేశమైన కానాను అంతా సంచరించి యెహోషువ, కాలేబులు ఏం చేశారంటే మంచి వర్తమానాన్ని, మంచి సమాచారాన్ని మోషే దగ్గరికి, అంతేకాకుండా ఇశ్రాయేలు దగ్గరికి వీరిద్దరు తీసుకుని వచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, విచిత్రం ఏమిటంటే ఈ యెహోషువ, కాలేబు మాత్రమే మంచి సమాచారం, మంచి వర్తమానము ఇశ్రాయేలు దగ్గరికి, మోషే దగ్గరికి తీసుకుని వచ్చారు. మిగిలిన 10 మంది చెప్పిన సమాచారం ఎటువంటిదంటే ఇశ్రాయేలీలను భయము గుప్పిట్లోనికి తీసుకుని వెళ్ళింది. వారు తీసుకుని వచ్చిన చెడ్డ సమాచారము. అంతేకాకుండా ఇశ్రాయేలీల మధ్య, ఆ ప్రజల మధ్య కలవరము ప్రారంభమవడానికి కారణంగా మారింది వారి యొక్క మాటలు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, వారి విశ్వాస ప్రయాణానికి నిరాశను, అంతేకాకుండా నిరుత్సాహాన్ని కలుగజేసింది వారి యొక్క మాటలు. అంతేకాకుండా దేవుని వాగ్దాన విలువను కూడా వారి యొక్క మాటలు పాడు చేశాయండి. ఎందుకంటే వారు చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు. వారు తీసుకుని వచ్చిన సమాచారం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా, ఇశ్రాయేలులో ఉన్న ప్రజలు భయం గుప్పిట్లోనికి వెళ్ళారు. ఇన్ని దినాలు మేము ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఇటువంటిదా అని చెప్పి భయం గుప్పిట్లోనికి వెళ్ళిపోయారు. అంతేకాకుండా వారిలో కలవరం ప్రారంభమైంది. ఒక కలవరం అనేది వారిలో ప్రారంభమైంది. వారి విశ్వాస ప్రయాణంలో ప్రియమైన అవన స్నేహితులారా నిరాశ అంతేకాకుండా నిరుత్సాహం వారికి ఎదురైంది. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాగ్దానం మీద నమ్మకం వారికి తగ్గిపోయేటట్లు వారి చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారండి. అంతేకాకుండా ఇశ్రాయేలీలు ఈ పరిస్థితులన్నింటిని చూసి ఉద్రేకులై తిరగబడే స్థితి, సనిగే స్థితి అక్కడ మరలా ప్రారంభమైంది. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని గౌరవాన్ని, సేవకుని మాటల మీద నమ్మకత్వాన్ని తగ్గించి వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వలేని పరిస్థితి వైపునకు వీరి యొక్క చెడ్డ సమాచారం నడిపించిందండి. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ 10 మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారం ఇటువంటి పరిస్థితులు అక్కడ కలుగు చేసాయో ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోగలం. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే సంఖ్యాకాండం 13 అధ్యాయం 31 నుండి 33 వరకు, సంఖ్యాకాండం 14 అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్య వచనం ద్వారా ఈ విషయాలు మీకు తెలియజేయబడతాయండి. ఈ 10 మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారం ద్వారా ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, యెహోషువ, కాలేబులు తీసుకుని వచ్చిన ఒక మంచి వర్తమానం, మంచి సమాచారం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా విశ్వాసాన్ని పెంచే సమాచారం అండి. మరలా ఇశ్రాయేలీల్లో, అవును మేము వెళ్తున్న ప్రాంతం దేవుడు మాకు ఇచ్చిన వాగ్దాన ప్రాంతమే, ఆ ప్రాంతం ఫలవంతమైనదని మరలా వారిలో విశ్వాసం కలిగించే సమాచారాన్ని యెహోషువ, కాలేబు తీసుకుని వచ్చారు. అంతేకాకుండా దేవుని వాగ్దాన విలువను పెంచే సమాచారాన్ని, దేవుని విలువను, అంతేకాకుండా ఆయన సేవకులను విలువను పెంచేదిగా వారి వర్తమానం ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు సంఖ్యాకాండం 13 అధ్యాయం 25 నుండి 30 వరకు, సంఖ్యాకాండం 14 అధ్యాయం 6 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుందండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇంత వివరంగా ఈ విషయాలని మీకు తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే ఆనాడు ఇశ్రాయేలు మధ్య మనం చూసుకుంటే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, చెడ్డ సమాచారమే అద్భుతంగా పనిచేసిందండి. వీరిద్దరూ మంచి సమాచారం అయితే తీసుకొచ్చారు, విశ్వాసాన్ని పెంచే సమాచారం అయితే తీసుకొచ్చారు, కానీ చెడ్డ సమాచారమే వారి మధ్య అద్భుతంగా పనిచేసింది. మంచి సమాచారం తీసుకుని వచ్చిన యెహోషువ, కాలేబులను రాళ్లతో కొట్టి ఇశ్రాయేలీలు చంపడానికి పూనుకున్నట్లు మనకి సంఖ్యాకాండం 14 అధ్యాయం 6 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో కనబడుతుంది. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇశ్రాయేలీలు ఎలాగైపోయారంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వారిని నమ్మారు, మంచి సమాచారం తీసుకుని వచ్చిన వీరిని నమ్మలేదు. వాళ్ళ విశ్వాసాన్ని పెంచే సమాచారం తీసుకొచ్చిన వీరిని నమ్మలేదు. వీరిని రాళ్లతో కుట్టి చంపడానికి వారందరూ పూనుకున్నారంట. అయితే ఈ విధంగా ప్రియమైన అవన స్నేహితులారా, యెహోషువని, కాలేబును రాళ్లతో కుట్టి చంపడానికి వారు పూనుకున్నప్పటికీ, వారు అనుకున్నప్పటికీ ప్రియమైన అవన స్నేహితులారా, యెహోషువ, కాలేబులు మరణానికి భయపడలేదు. అంతేకాకుండా ధైర్యంగా అక్కడ నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణానికి వీరు భయపడలేదు, ధైర్యంగా ఉన్నారు. అంతేకాకుండా మరణానికి భయపడి పారిపోయే పరిస్థితికి వారి జీవితాల్లో చోటియక ధైర్యంగా వారు నిలబడ్డారు. వారి ధైర్యాన్ని చూసిన, వారి యథార్థతను చూసిన దేవుడు ఏం చేశారంటే ప్రియమైన అవన స్నేహితులారా, మరణం రాళ్ల రూపంలో ప్రియమైన అవన స్నేహితులారా వారిని ముట్టకుండా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడినప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, కీడు చీటకు పూనుకున్న ఇశ్రాయేలులో ఉన్న ప్రజలు ఏం చేశారంటే దేవుని భయంతో రాళ్ళని విడిచి అక్కడ నుండి వెళ్ళిపోయారంటే ఈ విషయం మనకి సంఖ్యాకాండం 14 అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైన అవన స్నేహితులారా,
యెహోషువ కాలేబు ఆ సందర్భంలో కాపాడబడ్డారు. ఎందుకంటే వారు తీసుకుని వచ్చిన మంచి సమాచారం, ఇశ్రాయేలులందరికీ ఒక ధైర్యాన్ని కలిగించే సమాచారం దేవుని యొక్క వాక్యంలో గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుందండి. బైబిల్ గొప్పతనాన్ని ఇక్కడ జరుగుతున్న సందర్భం మనకు తెలియజేస్తుంది. మంచి సమాచారము, మంచి సువార్త, యేసు ప్రభు సువార్త ప్రకటించి వారి పక్షంగా దేవుని మహిమ ఎలా పనిచేస్తుందో ఈ సందర్భం మనకు తెలియజేస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన యెహోవా స్నేహితులారా, అయితే దేవుని సువార్తని ఇక్కడ ఒక విషయాన్ని, ఒక ఆత్మీయ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఒక మంచి సమాచారాన్ని వీరు తీసుకుని వచ్చినప్పుడు వారికి ఇటువంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలను ఎదురైనప్పుడు దేవుని వారిని కాపాడారు. మరి ఈ దినాన్ని దేవుని సువార్తను ప్రకటిస్తున్న మనము ఎలా పడితే అలా జీవిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తే కనుక దేవుడు మనల్ని కాపాడారండి. నిజమే, ఎటువంటి ఆత్మీయత కావాలంటే దేవుని సువార్తను ప్రకటించేవారు యెహోషువ లాంటి పరిచర్య తత్వాన్ని, ప్రార్థనా తత్వాన్ని, దేవుని పరిశుద్ధతను, ప్రార్థనా జీవితాన్ని, నిండు మనసుతో దేవుని అనుసరించే ఆత్మీయతను దేవుని సువార్త ప్రకటించేవారు ఎప్పుడైతే కలిగి ఉంటారో, ధైర్యంతో కూడిన ఆత్మీయ జీవితాన్ని కలిగి మంచి క్రీస్తు సువార్తను ఎప్పుడైతే వారందరికీ తెలియజేసే ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాలు కలిగి ఉంటారో, వారి యొక్క పరిచర్యలో అనేక ఆత్మల పంటను వారి జీవితాల్లో వారు చూడగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన యెహోవా స్నేహితులారా, నశించిపోతున్న అనేక మంది యవనస్తులను వారు దేవుని కొరకు రక్షించి పరలోక వారసులుగా వారందరూ పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని వారందరికీ కలుగు చేయడంలో దేవుడు వీరిని ప్రధాన పాత్రలుగా దేవుడు ఉపయోగించుకుంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన యెహోవా స్నేహితులారా, మంచి సమాచారాన్ని మోషే వద్దకు, ఇశ్రాయేలు వద్దకు తీసుకుని వచ్చిన యెహోషువ కాలేబుల విషయమై దేవుని వాగ్దానపు మాటలు మనకి సంఖ్యాకాండము 14:24 30 38 మనకు కనబడుతుండండి. అంటే ప్రియమైన యెహోవా స్నేహితులారా, మంచి సమాచారాన్ని యెహోషువ కాలేబులు తీసుకుని రావడం బట్టి దేవుని ద్వారా వారు గణపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చిన యెహోషువ కాలేబులు ఏమయ్యారండి? దేవుని ద్వారా గణపరచబడ్డారు. అయితే ప్రియమైన యెహోవా స్నేహితులారా, చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయులను మోషేను కలవరపరిచి దుఃఖానికి కారణమైన ఈ 10 మంది పరిస్థితి ఏమైందో కూడా సంఖ్యాకాండం 14 23, 26, 27, 28, 29, 30 వచనాలు, అంతేకాకుండా 37 వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. ప్రియమైన యెహోవా స్నేహితులారా, చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయులను మోషేను కలవరపరిచిన ఈ 10 మంది ప్రియమైన యెహోవా స్నేహితులారా అరణ్యంలో దేవుని చేత మొత్తబడి చనిపోయినట్లు దేవుని వాక్యం మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన యెహోవా స్నేహితులారా, మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చిన వారు దేవుని ద్వారా గణపరచబడ్డారు. చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయులను మోషేను కలవరపరిచే దుఃఖానికి తీసుకుని వెళ్ళే పరిస్థితులు కలుగు చేసిన ఈ 10 మంది అరణ్యంలో దేవుని ద్వారా మొత్తబడి మరణించినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. గనుక ప్రియమైన యెహోవా స్నేహితులారా, ఈ వాక్యాన్ని వింటున్న క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలైన మీరు మంచి సమాచారం, మీరు వెళ్ళే సంఘ కాపరి విషయమై, కాపరురాలి విషయమై, సాటి విశ్వాసి విషయమై చెప్పేవారిగా మీ ఆత్మీయత ఉండాలి. మీరు కూడా ఉండాలండి. సేవకుల పిల్లల విషయంలో సంఘంలో ఉన్న యవన స్నేహితులతో మంచిగా చెప్పే ఆత్మీయతను మీరు కలిగి ఉండాలి. వేరే క్రైస్తవ యవన స్నేహితులు అడిగినా సరే మంచి సాక్ష్యంతో కూడిన మంచి సమాచారం చెప్పేవారిగా క్రైస్తవ యవన బిడ్డలనే మీరు ఉండాలి. నిజమే, ఈ దినాల్లో చాలామందిని చూస్తుంటాం. సంఘాలకు వెళ్తూ ఉంటారు చాలామంది యవనస్తులు. సంఘ కాపరి గురించి, కాపర్రాల గురించి, వారి యొక్క పిల్లల గురించి వేరే వాళ్ళకి చెడ్డ సమాచారం తెలియజేసేవారిగా ఎంతోమంది క్రైస్తవ యవన బిడ్డలు ఉన్నారండి. ఇటువంటి జీవితాన్ని దేవుడు నీ నుండి కోరట్లేదు. దేవుడు ఇటువంటి జీవితాన్ని కోరుతున్నారంటే వారి గురించి మంచి సమాచారాన్ని, అంతేకాదు ప్రియమైన యెహోవా స్నేహితులారా, సంఘంలో చెప్పుకునే వాక్య విషయమైనా కానీ, సంఘంలో చేయబడి ఆరాధన విషయమే కానీ, సంఘంలో జరుగు ఉపవాస ప్రార్థన విషయమే కానీ, సంఘ కాపరి కలిగి ఉన్న ఆత్మీయత గురించి, అంతేకాకుండా సంఘ కాపరాలు కలిగి ఉన్న విశ్వాసం గురించి, వారి కలిగిన సేవాభారం విషయమే కానీ, సేవ విషయమై వారు కలిగి ఉన్న దర్శనం విషయమే కానీ, అంతేకాదు ప్రియమైన యెహోవా స్నేహితులారా, సంఘ కాపరి కలిగి ఉన్న ఆత్మవరాలు, కృపావరాల విషయమై ఎవరైనా మిమ్మల్ని అడిగితే కనుక ప్రియమైన యెహోవా స్నేహితులారా, మంచి సమాచారం చెప్పే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని ఈ అంశ సందేశం ద్వారా క్రైస్తవ యవన బిడ్డలైన మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతున్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి ఆత్మీయ జీవితము, మంచి సమాచారం తెలియజేసే, మంచి వర్తమానం తెలియజేసే ఆత్మీయ జీవితం మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని కనుసన్నలు ఎవరి మీద ఉంటాయో, మరి ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు బట్టి మీకు అర్థమైందని నేను తలుస్తూ ఉన్నాను. మంచి సమాచారం చెప్పే వారి మీద దేవుని కనుసన్నలు ఉంటుంది, దేవుని దృష్టి ఉంటుంది. వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు వారు పొందుకుంటారు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, చెడ్డ సమాచారం మోయి వారి మీద దేవుని కనుదృష్టి ఉండదండి. అంతేకాకుండా చెడ్డ సమాచారం చెప్పేవారి మీద దేవుని కనికరంతో కూడిన చూపు వారి మీద ఉండదు. మరి చెడ్డ సమాచారం చెప్పేవారి మీద ఏముంటుందని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని ఆశీర్వాదానికి బదులు
ఆయన కోపము వారి మీద రగులుతూ ఆయన కోపము వారి మీద ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే చెడ్డ సమాచారాన్ని చెప్పేవారిగా ఉంటూ ఉంటారో యవ్వన కాలంలో, ప్రియమైన మనుషునితులారా, వారి సేవకుల గురించి కానీ వారి గురించి ఎవరి గురించి అయినా సరే చెడ్డ సమాచారాన్ని ప్రచారం చేసే వారిగా వారి జీవితాల్లో వారు ముందుకు వెళ్తుంటారో వారి మీద ఆశీర్వాదం ఉండదు. కానీ ప్రియమైన మనుషునితులారా, దేవుని కోపం వారి మీద రగులుతుందంట, దేవుని కోపం వారి మీద ఉంటుందంట. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మీరు మంచి సమాచారాన్ని చెప్పేవారిగా మీ ఆత్మీయత ఉంటే దేవుని ద్వారా ఆశీర్వదించబడతారు. దేవుని కనుదృష్టి మీ మీద ఉంటుంది. తద్వారా గొప్ప ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోగలరు. చెడ్డ సమాచారాన్ని ప్రచారం చేసేవారిగా మీరు ఉంటే గనక దేవుని కోపం మీ మీదకి వస్తుందని ఈ వాక్యం ద్వారా ప్రభు సేవకుడైన మీకు తెలియజేయడం జరుగుతున్నదండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, మంచి సమాచారం గలవారి మీదంట నిత్యము ఆయన కనుదృష్టి నిలిపి వారికి ఎటువంటి ఆశీర్వాద స్థితిని దేవుడు దయచేస్తారంటే 3 విషయాల సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. మొదటిగా 32వ కీర్తన 7వ చరణం ప్రకారం మనం చూసుకుంటే శ్రమలలో ఆయన వారిని రక్షిస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలైన మీరు ముందు మీకు తెలియజేసినట్లు మంచి సమాచారాన్ని తెలియజేసేవారిగా, ముందు మీకు తెలియజేసిన ప్రతి విషయము మంచి సమాచారాన్ని తెలియజేసేవారిగా మీ ఆత్మీయత ఉంటే గనుక ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యం మనం చూడగలం. శ్రమలలో ఆయన వారిని ఏం చేస్తారండి? రక్షిస్తారంట. రెండవదిగా 32వ కీర్తన 7వ చరణం ప్రకారంగానే విమోచన గానాలతో వారిని ఆవరించును, వారు విడుదల గీతాలు పాడుతూ ప్రభువుని మయంపరిచే స్థితిని కలిగి ఉంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మయంపరిచే స్థితిని దేవుడు వారి జీవితాలు కలుగు చేస్తారండి. అంటే ఒక సంతోషకరమైన జీవితాన్ని దేవుడు వారి జీవితాల్లో కలుగు చేస్తారు. మూడవదిగా అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే 32వ కీర్తన 8వ చరణం ప్రకారం మనం చూడగలం. వారికి దేవుడే ఒక మంచి ఉపదేశకునిగా ఉండి వారికి మంచి ఉపదేశాలు చేస్తూ వారి నడవలసిన మార్గాన్ని దేవుడే వారికి బోధించి నిత్యము వారికి కావాల్సిన ఆలోచనలు వారికి తెలియజేస్తూ వారిని ఒక ఆశీర్వాదకరమైన మార్గంలో దేవుడే నడిపిస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలని దేవుడు ఎవరికి దయచేస్తారంటే మంచి సమాచారం తెలియజేసే వారికి దేవుడు దయచేస్తారండి. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకా ఈ మంచి సమాచారం గురించి మనం చూసుకుంటే కనుక మంచి సమాచారం ఎముకలకి పుష్టి ఇచ్చునని సామెతల గ్రంథం 15:30 వచనం బట్టి మనం తెలుసుకోగలం. అంతేకాకుండా నెహెమ్యా గ్రంథం 2:18 వచనంలో మనం చూసుకుంటే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునేరని అక్కడ మనకు కనబడుతుంటుందండి. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, చేయవలసిన మంచి క్రియలు చేయాలని, ఒకవేళ చేయకపోతే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు ఈ భూమి మీద వారికి ఇచ్చే జీవాన్ని వారు అనుభవించలేరని యెహెజ్కేలు గ్రంథం 18:11-13 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, మంచి పనులు చెరుపు వారు పాపాత్ములని ప్రసంగి గ్రంథం 9:18 వచనంలో మనకు కనబడుతుందండి. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపునని అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, మనము మంచి పనులు చెరుపు పాపాత్ములుగా కాక మంచి పనులను చెరిపే పాపాత్ములుగా మనం ఉండక మంచి పనుల్లో పాలిభాగస్తులుగా ఉండి మంచి పనులు సఫలీకృతంగా జరిగినట్లు నడుచుకునే ఆత్మీయత క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలమైన మనం కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు మంచి మాటలు చెప్పువాడును ఆ మంచి మాటలు నెరవేర్చువాడనే ఉన్నాడని ఇర్మియా గ్రంథము 33:14 వచనంలో మనం చూడగలం. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, దీన్ని బట్టి మనకి ఈ విషయం అర్థమవుతుందంటే మనము కూడా దేవుని వలె మంచిని కలిగి మంచి మాటలు చెప్పు ఆత్మీయతను కలిగి ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. ప్రియమైన అవన స్నేహితులారా, 111వ కీర్తన 10వ చరణంలో ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారని అక్కడ మనకు కనబడుతుంది. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, మంచి వివేకము గల ఆత్మీయతను బయట వారి ఎల్ల కలిగి ఉండాలని చెప్పి ఈ చరణ భాగము ఈ 111వ కీర్తన 10వ చరణం భాగం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకా మనం చూసుకుంటే కనుక కీర్తనలు 119వ కీర్తన 66వ చరణం మనం చూసుకుంటే కనుక ఆ కీర్తన రచించిన భక్తుడు రచయిత ఈ విధంగా దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడని. ఏమని ప్రార్థిస్తున్నాడంటే మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పమని దేవునికి ప్రార్థిస్తున్నట్లు అక్కడ మనం చూడగలం. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలమైన మనము ఇటువంటి ఆత్మీయ లక్షణాలు మన జీవితంలో ఉండేలా దేవుని దగ్గర ప్రార్థించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియమైన అవన స్నేహితులారా మంచి సమాచారపు ఆత్మీయతని, అంతేకాకుండా మంచి కార్యములు చేసే ఆత్మీయతని, మంచి క్రియలు చేయు ఆత్మీయతను, మంచి మాటలు చెప్పే ఆత్మీయతను మనం కలిగి ఉంటామో ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యంలో మరికొన్ని ఆశీర్వాదాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏమిటంటే ప్రియమైన అవన స్నేహితులారా, మొదటిగా మనం చూడగలం మంచి గతి కలుగుననియు వారి ఆశ భంగము కానేరదని దేవుని వాక్యంలో
సామెతల గ్రంథం 24:14 మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రియమైన అవన స్నేహితులారా మంచి సమాచారం తెలియజేసే ఆత్మీయతను కలిగి ఉంటారో వారంట వారి ఆశ భంగము కానేరదంట. అంతేకాకుండా మంచి గతి, మంచి స్థితిగతులు వారు కలిగి జీవిస్తారంటండి. అంతేకాదు మంచి గోధుమలతో వారు తృప్తిపరచబడదురని 147వ కీర్తన 14వ చరణంలో మనకు కనబడుతుందండి. అదేవిధంగా యెషయా గ్రంథం 1:19 ప్రకారం భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించడనే వాగ్దానాన్ని వారి జీవితాల్లో వారు పొందుకోగలరు. వారి జీవితంలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, జెఫన్యా గ్రంథం 3:19-20 ప్రకారం ఖ్యాతిని, మంచి పేరును దేవుడు వారికి కలుగజేస్తారండి. మంచి పేరు వారికి దేవుడే. అంతేకాకుండా ఖ్యాతి అంటే గొప్ప పేరు ప్రఖ్యాతలు దేవుడే వారి జీవితాల్లో వారికి కలుగు చేస్తారంట. ఈ వాగ్దాన నెరవేర్పును కూడా వారి జీవితాల్లో వారు చూడగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకా మనం చూడగలం దేవుని వాక్యంలో ఈ మంచి సమాచారం గురించి, మంచి విషయాల గురించి మనం చూసుకుంటే కనుక మంచి వాని స్వభావం వానికి సంతోషం ఇచ్చునని సామెతల గ్రంథం 14:14 మనం చూడగలం. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, యెహోషువ కాలేబుల వలె ఆనాడు వారిద్దరూ తీసుకుని వచ్చిన గొప్ప మంచి సమాచారం ద్వారా, మంచి వర్తమానం ద్వారా ఘనతను వారి జీవితాల్లో వారు పొందుకున్నారు. గొప్పగా ఆశీర్వదించబడినట్లుగానే మన జీవితాల్లో ప్రియమైన అవన స్నేహితులారా మంచి సమాచారపు స్థితి, అంతేకాకుండా మంచి దైవిక సంబంధమైన ఆత్మీయతను యెహోషువ కాలేబుల వలె కలిగి మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రియమైన అవన స్నేహితులారా దేవుడు మన జీవితాల్లో మన కొరకే ఏర్పరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రియమైన అవన స్నేహితులారా యెహోషువ తన జీవితంలో కలిగిన మరొక ఆత్మీయ లక్షణం ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చాడంటే మంచి దైవిక సంబంధమైన సమాచారాన్ని, దేవుని విలువను, దేవుని వాగ్దాన విలువను, దేవుని సేవకుల విలువని పెంచే మంచి సమాచారాన్ని ఇశ్రాయేలు దగ్గరికి, మోషే దగ్గరికి తీసుకుని వచ్చిన వానిగా యెహోషువని మనం చూడగలం. తద్వారా దేవుని ద్వారా గణపరచబడ్డాడు. నిన్నైన ఆశీర్వాదాలు యెహోషువ తన జీవితంలో తను పొందుకున్నాడు. ఈ సందర్భంలో యెహోషువతో పాటు కాలేబు కూడా ఉన్నారండి. వీరిద్దరూ ఇటువంటి మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చారు. కానీ మన అంశ సందేశంలో యెహోషువ గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి యెహోషువ గురించి ఎంత వివరంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయడం జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా యెహోషువ మీద దేవుడు తన దృష్టి ఉంచడానికి యెహోషువ దేవుని కొనిసన్నలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు యెహోషువ తన జీవితంలో కలిగి ఉన్న మరొక ఆత్మీయ విషయం ఏమిటంటే, మరొక ఆత్మీయ స్థితిగతి ఏమిటంటే యెహోషువ గొప్ప విశ్వాసపరుడని సంఖ్యాకాండం 14:4-10 వరకు రాయబడిన వాక్య వచనాల సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా విశ్వాసంతో కూడిన మంచి వర్తమానాన్ని యెహోషువ కాలేబులు మోషే దగ్గరికి, ఇశ్రాయేలు దగ్గరికి తీసుకుని వచ్చినట్లు ఆ సందర్భంలో మనకు కనబడుతుందండి. అయితే యెహోషువ కాలేబులు మోషే అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలుతో ఏమని అంటూ ఉన్నారంటే, మేము సంచరించి వచ్చిన దేశము మిక్కిలి మంచి దేశము అని వారు తెలియజేస్తూ, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చునని వీరు ఇశ్రాయేలుతోనూ మోషేతోనూ తెలియజేస్తున్నట్లు సంఖ్యాకాండం 14:7 మనకు కనబడుతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క మాటలు మనం క్లియర్గా చూస్తే కనుక ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ఇదియే విశ్వాసపు మాట అన్నది ప్రియమైన అవన స్నేహితులారా. ఇదియే విశ్వాసముతో కూడిన మాట అన్నది. ఇదియే విశ్వాసము ప్రియమైన అవన స్నేహితులారా. ఇదియే యెహోషువ కాలేబులు కలిగిన గొప్ప విశ్వాసమని అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి పూర్తి విశ్వాసము నమ్మకం ఎవరి మీదండి? దేవుని మీద మాత్రమే. యెహోషువ ఏమంటూ ఉన్నాడంటే అక్కడ మనం చూడగలం. అక్కడ మనకు క్లియర్గా కనబడుతుందండి. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో యెహోవాయే మనల్ని చేర్చి దాన్ని ఆయనే మనకి ఇస్తారని చెప్పి గొప్ప విశ్వాసముతో ఈ సందర్భంలో యెహోషువ కాలేబులు ఇశ్రాయేలుకి, అంతకాకుండా మోషేకి ఆ సందర్భంలో తెలియజేస్తున్నట్లు ఆ దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. ప్రియమైన అవన స్నేహితులారా ఈ సందర్భాన్ని బట్టి యెహోషువ యొక్క విశ్వాసము మనకి అర్థమవుతుంది. యెహోషువ ఎంత గొప్ప విశ్వాస వీరుడో ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఏది ఏమైనా ప్రియమైన అవన స్నేహితులారా యెహోషువ తన యవ్వన కాలంలో దేవుని ఎడల గొప్ప విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని, అంతేకాకుండా అవిశ్వాసానికి తావులేని విశ్వాసాన్ని దేవుడు ఒక విశ్వాసిలో ప్రధానంగా అతి ప్రాముఖ్యంగా కోరుకునేది విశ్వాసం కనుకనే దేవుడు ఇశ్రాయేలీయులకు ఆనాడు ఇయ్యబోయే ఆనాటి వాగ్దాన దేశమైన కానాను గురించి విశ్వాసంతో పొందినట్లు ముందుగానే నమ్మాడు. ఆయన ఇయ్యబోచున్నాడనే విషయాన్ని నమ్మడమే కాకుండా మంచి విశ్వాసంతో ఇశ్రాయేలులకు, మోషేకు యెహోషువ తెలియజేయగలిగాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. విశ్వాసం అంటే ముందుగా మనం నమ్మాలి. ప్రియమైన అవన స్నేహితులారా తరువాత చెప్పాలి.
నమ్మి చెప్పేదే విశ్వాసం. గనుక విశ్వాసము క్రియలతో కూడినది. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసం కలిగి ఉన్నానని ఎంత ప్రాముఖ్యంతో ఎంత గొప్పగా మనం చెప్పుకోగలమో ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసం కలిగి ఉన్నాననేది ఎంత ప్రాముఖ్యమో దానిని క్రియ రూపంలో మాట్లాడడం, అంతేకాకుండా అది పొంది ఉన్నామనే విశ్వాసంతో ముందుకు ప్రయాణమును విశ్వాసంతో చేయడమే గొప్ప విశ్వాసం అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని బయటికి చాలామంది నేను ఒక గొప్ప విశ్వాసం అని చెప్పి, నాకు విశ్వాసం ఉందని చెప్పి బయటికి చాలామంది గొప్ప విశ్వాసులుగా నమ్మకస్తులుగా కనబడుతుంటారు. కానీ లోపల వారిలో ఏముంటుందంటే భయం ఉంటుంది. క్రియల రూపంలో వారి యొక్క విశ్వాసం కనబడదు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు ఇటువంటి విశ్వాసాన్ని కోరుతున్నారంటే నువ్వు ముందు నమ్మాలి, దాన్ని నీవు చెప్పాలి. అది నీవు దేవుని ద్వారా కన్ఫామ్గా ఖచ్చితంగా నీవు పొందుకోగలవు. అటువంటి ఆత్మీయ జీవితం నీలో ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా పొందుకోగలను పూర్తి విశ్వాసం నీలో ఉంటే కనుక ఆ విశ్వాసం ద్వారానే దేవుడు నీ జీవితంలో నీకు ఇద్దాం అనుకున్న దేవుడు నీకు దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ దినాన్ని బయటకు విశ్వాసులుగా ఉంటూ లోపల భయపడుతున్న ఎంతోమంది క్రైస్తవ యవన బిడ్డలు ఈ దినాల్లో మనకు కనబడుతున్నారు. ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరట్లేదు. యెహోషువ ఆ సందర్భంలో మనం చూడగలం. 10 మంది చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు. వీరిద్దరూ మంచి సమాచారాన్ని తీసుకొని వెళ్ళడమే కాకుండా ఇశ్రాయేలీలను ధైర్యపరుస్తూ ఉన్నారు. అక్కడ గొప్ప విశ్వాసంతో దేవుడే మనకు దయచేయబోచున్నారు. పాలు తేనెలు ప్రవహించే కానాని దేశాన్ని దేవుడు మనకు ప్రమాణం చేసిన ఈ కానాని దేశాన్ని దేవుడే మనకు దయచేయబోచున్నారనే గొప్ప విశ్వాసంతో యెహోషువ కాలేబులు ఆ సందర్భంలో తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసము ఎంతైనా అవసరమైనదండి. ఈ విశ్వాసం అనే మాట గురించి వచ్చే వారం మరికొంత లోతుగా ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశాన్ని బహు వివరంగా లోతుగా మనం తెలుసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. ఈ వారము యెహోషువ తన జీవితంలో కలిగి ఉన్న మంచి సమాచారం తెలియజేసే ఆత్మీయత బట్టి ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఘనతను పొందుకున్నాడో మనం తెలుసుకుంటూ గొప్ప విశ్వాస వీరుడనే విషయాన్ని ఈ వారం మనం తెలుసుకోవడం జరిగినది. గనుక ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని విన్న మీరు మీ జీవితంలో మంచి సమాచారాన్ని, సేవకుల గురించి కానీ సంఘం గురించి కానీ ప్రతి దాని గురించి ఒక మంచి సమాచారాన్ని అందరికీ తెలియజేసే ఆత్మీయతను కలిగి మంచి విశ్వాసం నమ్మకంతో దేవుని యందే పూర్తి విశ్వాసం నమ్మకం కలిగి మీ జీవితాల్లో మీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన నిండైన ఆశీర్వాదాలను మీ జీవితాల్లో మీరు పొందుకోగలరు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా, యవనస్తుల గుడికి ముగింపు ప్రార్థన మనం ముగించుకుందాం. అందరూ కన్ను మూసుకొని తల వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కొడుకులో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మరెన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు ధ్యానం చేసుకోవడానికి మీ కృపను కాపుదలను మాకు అనుగ్రహించిన దేవా. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరు మంచి సమాచారాన్ని తెలియజేసే ఆత్మీయతను, మంచి విశ్వాసము నమ్మకం నీ యందు కలిగి ఉండి జీవించే ఆత్మీయతను వారి జీవితాల్లో కొనసాగించి తద్వారా నీవు వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు వారి జీవితాల్లో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడు గుడిక ప్రారంభం నేను ముంపరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.